పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుత కాలంలో చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ మర్డర్ కేసులు, సూసైడ్ కేసులు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అవుతున్నారు, చదువుకోలేని వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అసలు ఇట్లాంటి కేసెస్కి, అంటే ఈ కేసెస్ లోపల ఎందుకు పడుతున్నారు, ఎందుకు వాళ్ళు ఇంత స్ట్రెస్కి ఫీల్ అయ్యి సూసైడ్ల వరకు వెళ్తున్నారు. మనం రీసెంట్గా చూసుకోవచ్చు, న్యూస్ యాంకర్ దగ్గర నుంచి డాక్టర్లు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి డెసిజన్ తీసుకోవడం వెనుక గల కారణాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనతో పాటు కూడా సైకాట్రిస్ట్ ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మీకు ఒక పెద్ద హాస్పిటల్ ఉందని కూడా చెప్తున్నారు. అసలు ఏంటి మీ జర్నీ, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి హాస్పిటల్ అనేది కూడా మాకు కొంచెం. అందరికీ నమస్కారం. డాక్టర్ ఉదయ్ కిరణ్, ఫౌండర్స్ ఆఫ్ భరోసా న్యూరో సైకియాట్రీ హాస్పిటల్స్. సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసినట్లయితే, ఏదైతే ఈ యొక్క సూసైడ్ అటెంప్ట్స్ కానీ, ఈ మర్డర్ అటెంప్ట్స్ కానీ ఈ రోజుల్లో మన భారతదేశంలో కానీ, మన తెలంగాణలో కావచ్చు, చాలా అత్యధికంగా నమోదవడం జరుగుతాం. సో ఈ విషయం మీద మనం ముఖ్యంగా మాట్లాడదలుచుకుంటే, గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ టెక్నాలజీ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఈజీగా భారతదేశంలో అమలు అవ్వడం జరిగిందో, ఆ రోజు నుంచి ప్రపంచంలో ఎంత కోణంలో ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా ర్యాపిడ్గా అందరికీ తెలవడం, అదేవిధంగా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు, ఇప్పుడు చాలామంది సినిమా పెద్దలు కానీ, అదే ఒక సమాజంలో మంచి పేరున్న వ్యక్తులు కూడా ఎన్నో సిచ్యువేషన్స్ తట్టుకోలేక వాళ్ళు డిప్రెషన్కి లోనై, ఆ డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకోక, సెకండరీగా ఏమైనా అలవాట్లకు, డ్రగ్స్కి అలవాటు పడడం, వాటి వల్ల విత్డ్రావల్ సిమ్టమ్స్ రావడము, ఆ ఫేజెస్లో ఎంతో మంది లైఫ్ అనేది ఎండ్ చేసుకోవడం జరుగుతాం. సో అట్లాంటి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్సే వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకుంటున్నారు అనే ఒక సోషల్ మీడియాలో ఏ రోజైతే అది బాగా పాపులర్ అవుతుందో, ఈ చిన్న చిన్న వ్యక్తులు, అంటే చాలా డెలికేట్గా ఉండే సమాజంలో ఇటా అని ఆలోచించే వ్యక్తులకు అది ఒక ఇన్స్పిరేషన్గా మారుతాం. అంత పెద్ద వ్యక్తి చేస్తూ ఉంటే మనం ఏమీ చేయట్లేదు, మనం ఎంత అనే ఒక మేజర్ ప్రొపగాండా, దానివల్ల ఆ సూసైడ్ రేట్స్ అనేవి పెరుగుతూ ఉంది. అండ్ అదేవిధంగా చాలామందికి ఈరోజు భారతదేశంలో కానీ, తెలంగాణలో కానీ, రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్, అదేవిధంగా వాళ్ళ ఏదైతే ఎంప్లాయ్మెంట్, వాళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా చదువుతో సంబంధం లేకుండా ఎంతోమంది డిప్రెషన్కి కానీ, యాంగ్జైటీకి కానీ, స్ట్రెస్కి కానీ గురై అల్టిమేట్గా అది ఎప్పుడైతే ఏ వ్యక్తి ఒక వర్క్ లోడ్ని తట్టుకోలేడో, లేదా ఒక వ్యక్తిలో ఏదైతే సడన్ చేంజెస్ వస్తాయో, బ్రెయిన్లో ఉన్న అనేక కెమికల్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్రెయిన్లో ఉన్న కెమికల్స్, సెరటోనిన్ కావచ్చు, డోపామైన్ కావచ్చు, ఇట్లాంటి కెమికల్స్ ఎప్పుడైతే డౌన్ అవుతాయో, చాలామంది స్ట్రెస్కి గురవుతారు, డిప్రెషన్కి గురవుతారు. దీనివల్ల ఏమవుతుందంటే, దాని నుంచి తాత్కాలికంగా ఆ యొక్క హార్మోన్స్ మళ్ళీ నార్మల్ రేంజ్కి తెచ్చుకోవడానికి వాళ్ళు రాంగ్ పాత్వేని ఎంచుకుంటారు. కొంతమంది ఆల్కహాల్, కొంతమంది డ్రగ్స్, కొంతమంది వాళ్ళ టాడీ అంటే కళ్ళు తాగడం, కొంతమంది ఊర్లో ఉండే వాళ్ళు ఆ సారా అనే వాటికి అలవాటు పడడం, కొంతమంది ఇంకా కొంత అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు కొకైన్, హెరాయిన్ ఇట్లాంటి వాటికి అలవాటు పడి ఆ యొక్క టెంపరరీ ప్రెషర్, ఆ టెంపరరీ పెయిన్ ని ఈ యొక్క మత్తు పదార్థాలతో బయటికి రావాలని అనుకుంటా. కానీ ఇది రాను రోజుల్లో ఏమవుతుందంటే, ఏవైతే ఈ సబ్స్టెన్సెస్ ఉన్నాయో అది మీ బ్రెయిన్ని కంప్లీట్గా నంబు చేసేసి, బ్రెయిన్ యొక్క శక్తిని తగ్గించి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చి, కంప్లీట్గా ఫైనాన్షియల్గా కానీ, ఎకనామికల్గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, అండ్ అదేవిధంగా జాబ్ పరంగా కానీ అన్నిట్లో దెబ్బతిని ఈ యొక్క లైఫ్ అనేది ఎండ్ చేసుకోవాలి అనే స్టేజ్కి ఈరోజు చాలామంది వెళ్తున్నారు. నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్రతి ఒక్క చనిపోవడం కానీ, అండ్ అదేవిధంగా మర్డర్ కూడా మీరు చెప్తున్నారు. ఈ మర్డర్ అనేది కానీ ఇంపల్సివ్ యాక్టివిటీస్ అంటే ఆ క్షణంలో తీసుకునే డిసిజన్స్, కానీ తర్వాత వాళ్ళు రియలైజ్ అయితే నేను తప్పు చేసిన అని. కానీ ఒకసారి తప్పు చేసిన తర్వాత ఎంత రియలైజ్ అయినా కానీ వెనక్కి తీసుకోలేం. సో ఈ ఇంపల్సివ్ యాక్టివిటీస్ కూడా మేజర్గా వచ్చేది డ్రగ్స్ వల్ల. అండ్ అదే విధంగా వాళ్ళ యొక్క నిద్ర సరిగ్గా లేకపోయినా, ఏ మానసిక సమస్య కన్నా మొదటగా వచ్చేది
నిద్ర సమస్య ఏ రోజైతే మీకు మొదలైందో మీ యొక్క మానసిక సమస్య పరిస్థితి సరిగ్గా లేదని అర్థం. సో అదే సమయంలో మీరు సైకాట్రిస్ట్కి కానీ మరి ఏదైనా ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్కి కానీ కన్సల్ట్ అయ్యి వాటికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎంతో మంది మా దగ్గర మా హాస్పిటల్లో రకరకాలుగా రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్, చిన్న వయసు నుంచి మొదలు పెడితే స్కూల్కి వెళ్ళట్లేదని, దాని తర్వాత గ్యాంగ్ యాక్టివిటీస్ చేస్తున్నాడని, డ్రగ్స్ తీసుకుంటున్నాడని, 15 సంవత్సరాలు డ్రగ్స్ తీసుకుంటున్నాడని, బెట్టింగ్ యాప్ అడిక్షన్, ఈజ్ ఆఫ్ ఇన్కమ్ అనే దానికి అలవాటు పడి. అవును, ఇప్పుడు మీ హాస్పిటల్ అంతా కూడా మొత్తం దీనిపైన నడుస్తుంది, వేరే డిపార్ట్మెంట్ ఉండదు కాబట్టి అసలు ఎలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి మీ హాస్పిటల్ కి? మా దగ్గర అన్ని రకాలమైన కేసెస్ వస్తూ ఉంటాయి. మానసిక జబ్బులు ఒక కేటగిరీ తీసుకుంటే, అడిక్షన్ ఒక కేటగిరీ. అడిక్షన్ లో తీసుకుంటే బెట్టింగ్ యాప్ అడిక్షన్, కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 3 కోట్లు, 50 లక్షలు, ఇట్లాంటి అనేక రకాలమైన కేసులు మేము ట్రీట్ చేసినాం. అండ్ అదే విధంగా చిన్న వయసులో స్కూల్కి వెళ్లకుండా వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ బయట తిరుక్కుంటూ చిన్న వయసులోనే గంజాయికి అలవాటు పడడము, అండ్ చిన్న తనంలోనే కేసులు బారిన పడడం, జైల్లోకి వెళ్ళడం, ఇట్లా అనేక సమస్యలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, సమస్య చిన్నదే కావచ్చు, పదార్థం చిన్నదే కావచ్చు. మీరు అనుకుంటారు ఆల్కహాల్ అందరు తీసుకుంటున్నారు కదా, ఆ సమయాల్లో 15 ఏళ్ల క్రితం తీసుకునే ఆల్కహాల్ అడిక్షన్ వేరు, ఈ రోజుల్లో వచ్చే ఆల్కహాల్ అడిక్షన్ వేరు. సో వాళ్ళ యొక్క ఈ జనరేషన్ లో పిల్లల మైండ్ చాలా డెలికేట్ అండ్ చాలా ఇమ్మెచ్యూర్. ఇట్లాంటి ఇమ్మెచ్యూర్ మైండ్స్ కి ఎప్పుడైతే ఈ అడిక్షన్ అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతుందో, అడిక్షన్ తోని కేవలము అడిక్షన్ అనే కాకుండా దానివల్ల మానసిక జబ్బులు వస్తాయి. స్కిజోఫ్రేనియా అని, బైపోలార్ అని, సైకోసిస్ అని, ఇట్లా డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని, రకరకాల జబ్బులు అనేవి వాటికి లోన్ అవుతారు. ఎప్పుడైతే లోన్ అవుతారో కంప్లీట్ గా వాళ్ళ యొక్క బిహేవియరల్ ఇష్యూస్ వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవ్వడం. అప్పట్లో చిన్నపిల్లల్ని స్కూల్కి వెళ్ళకపోతే మమ్మీ వాళ్ళు కొట్టి లాక్కెళ్ళి మళ్ళీ తీసుకెళ్లి పెట్టేవారు. అప్పుడు నార్మల్ ఉండేది, అప్పుడు ఏడ్చినా గానీ చదువుకునేవారు మంచిగా. కానీ ఈ కాలంలో ఒక టీచర్ ఒక చెయ్యి వేసినా లేకపోతే చిన్న ఏమైనా అనినా కానీ వాళ్ళని వెంటనే వాళ్ళు అసలు బిల్డింగ్ పైకి ఎక్కి కిందకి దూకడం, ఆయన చనిపోవడం జరిగింది. అట్లాగే పేరెంట్స్ ఫోన్ లాక్కుంటే ఇంకా వెంటనే వాళ్ళపైన అలగడం, ఏదో ఒకటి చేసుకోవడం డోర్ వేసుకొని, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఈ డ్రగ్ అడిక్షన్ అనేది కొన్ని కేసులు కొంతమందికి వీలవుతుంది, కానీ కొంతమంది పిల్లలు మాత్రం ఇలా అవ్వడానికి గల రీజన్స్ ఏంటంటే పేరెంట్స్ కూడా దీనిపైన వీళ్ళపైన దృష్టి పెట్టకపోవడం కూడా ఒక రీజన్ అయి ఉంటుంది అంటారా? దీనివల్ల రీజన్స్ ఏంటంటే, బ్రెయిన్ అనేది పుట్టినప్పుడు ప్రతి ఒక్కరు బ్రెయిన్ అందరి సమానమే, కానీ వాళ్ళు యొక్క యాక్షన్, వాళ్ళ యొక్క ఫ్యూచర్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మొదటి 4 నుంచి 6 సంవత్సరాల వ్యవధిలో వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ లో పెరిగిన అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో చూసుకుంటే మొదటి సంవత్సరం నుంచే మొబైల్ అనేది చాలా ఈజీగా యాక్సెస్ ఉంది. ఆ రోజుల్లో మొబైల్ అనేది కానీ డిజిటల్ టెక్నాలజీ అనేది కానీ లేదు. సో కంప్లీట్ గా ఒకప్పుడు చెవులు ఫస్ట్ వినపడాలంటే గజ్జల సౌండ్ తో చెవులు వినిపించేవి. దాని తర్వాత మెల్లమెల్లగా ఒక ప్రేమ అనురాగాలతోని వాళ్ళ యొక్క వర్డ్స్ అనేవి వచ్చేవి. కానీ ఈ రోజుల్లో అవి లేవు. మేజర్ గా మనకు డామినేట్ చేసేది మొబైల్ కానీ అండ్ యూట్యూబ్ కానీ. చాలా మంది పిల్లలు ఆ యూట్యూబ్ లో చూడడము, ఆ బ్రెయిన్ ఏదైతే ప్రాపర్ గా పెరగాలో, ఆ యొక్క న్యూరోనల్ కనెక్టివిటీస్, ఆ యొక్క బ్రెయిన్ స్ట్రక్చరైజేషన్ ఏ విధంగా జరిగితే ఒక ఐడియల్ మ్యాన్ ఆర్ ఐడియల్ ఉమెన్ లాగా వెళ్తుందో, ఆ ఐడియాలిటీ అనేది మిస్ అవుతుంది. అది ఎందుకు మిస్ అవుతుందంటే, ఇప్పుడు సింపుల్ అండి, ఒక కర్రీ చేస్తున్నప్పుడు ప్రాపర్ గా అన్ని ఇంగ్రీడియంట్స్ టైం టు టైం వేస్తే అది కర్రీ అనేది అవుట్కమ్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మీరు అదే కర్రీ చేస్తున్నప్పుడు మీరు మొబైల్ చూడడం కానీ, మీరు మళ్ళీ వేరే యాక్టివిటీస్ చేస్తూ దగ్గరకు వచ్చి చూస్తే అల్టిమేట్ గా రిజల్ట్ అనేది సరిగ్గా రాదు. సేమ్ ఇలా అన్నమాట. ఎప్పుడైతే మీ మొబైల్ యాక్టివేట్ ఉంటుందో మీ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వదు. ఎప్పుడైతే మీ బ్రెయిన్ యాక్టివేట్ ఉంటుందో మీ మొబైల్ అనేది చూడొద్దు. సో చిన్న వాళ్ళే కాదు, పెద్దవాళ్ళని మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా అంచనా వేసుకుంటే ఆల్మోస్ట్ 18 to 20 అవర్స్ చాలా మంది మొబైల్లోనే ఉంటున్నారు. సో ఎప్పుడైతే ఈ యొక్క లూప్ లో ఇరుక్కుపోతున్నారో, ప్రాపర్ గా డెవలప్ అవ్వాల్సిన బ్రెయిన్, ప్రాపర్ గా ఆలోచించాల్సిన బ్రెయిన్ అవి తీసుకోలేక, సో చిన్న స్ట్రెస్ కి ఎవరైనా తిట్టినా, ఎవరైనా ఏమన్నా అన్నా, ఏదో ఒక మూవీలో చూడడం, లేదా సోషల్ మీడియాలో ఏదో ఒక స్కిట్ చూడడం, అరే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు మనం ఇట్లా ఎందుకు చేయొద్దు అని చెప్పేసి వీళ్ళు దాన్ని రాంగ్ యాక్టివిటీస్ ని అలవాటు చేసుకొని, సో చిన్న స్ట్రెస్సర్స్ కి కూడా ఇట్లాంటి యాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం రీసెంట్ కేసెస్ చూస్తే కొన్ని ఇటు ఢిల్లీలో కావచ్చు, మన హైదరాబాద్ లోనే చాలా జరిగాయి. వైఫ్ ని కట్ చేసి కుక్కర్ లో కుక్ చేయడం, వైఫ్ ని దహనం చేయడం, ఇప్పుడు రీసెంట్ కేసెస్ ఇవి.
అసలు ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఇలాంటి ఆలోచనలు ఎలా క్రియేట్ అవుతున్నాయి? గతంలో ఎప్పుడూ లేకుండా ఇట్లాంటి వీళ్ళిద్దరి మధ్య అసలు ఇలాంటి ఆలోచనలు క్రియేట్ అవడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయంటారు? సి మనం ఏదైతే చూస్తామో, మనం ఏదైతే ఎక్కువగా వింటామో, మన బ్రెయిన్ యొక్క థాట్ యాక్టివిటీస్ కూడా అట్టే ఉంటాయి. నేను ఈ యొక్క స్టేజ్ నుంచి చెప్తున్నా, చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, టీవీ న్యూస్ ఛానల్స్ కావచ్చు, అండ్ అదే విధంగా రకరకాల ఈరోజు మీరు ఓన్లీ మీరు సూసైడ్స్ గురించి, మర్డర్ గురించి ఇంత ప్రాపర్గా చెప్పినారు. 10 days బ్యాకే మన తెలుగు అమ్మాయి రన్నింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది, కానీ అది ఎవరు కవర్ చేయలేదు. అంటే నేను అనేది ఏంటంటే, సమాజంలో ఎన్నో ఉపయోగపడే విషయాలు చాలా ఉన్నాయి, మనము వాటిని ప్రమోట్ చేయాలి. ఎప్పుడైతే వాటిని ప్రమోట్ చేస్తామో కొత్త విషయాలు కూడా నేర్చుకుంటా ఉంటారు. సో ఇట్లాంటివి ఏవైతే సమాజానికి అగేన్స్ట్ గా పోతున్నాయో, కొన్ని యాక్టివిటీస్ రాంగ్ గా వస్తున్నాయో, వాటిని కవరేజ్ చేయడం అనేది కొంచెం తగ్గిస్తూ, పాజిటివిటీని పెంచుతూ, ఆ యొక్క అవేర్నెస్ ని ఆ విధంగా ఎప్పుడైతే తీసుకెళ్తామో ఆ రోజు ఈ యొక్క ఆలోచనలు చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భార్యాభర్తలు అందరి మధ్యలో గొడవలు అవుతాయి, దట్ ఈస్ వెరీ కామన్. మరి గొడవ పడ్డ ప్రతి ఒక్కరు చంపేయరు కదా, గొడవ పడ్డ ప్రతి ఒక్కరు చంపేసి ముక్కలు ముక్కలు చేసి బ్యాగ్ లో వేయడం, ఉడకబెట్టడం ఇట్లాంటివి ఉండవు కదా. సో ఎవరైతే ఈ యాక్టివిటీ చేసినారో వాళ్ళకి ఏదో ఒక మానసిక జబ్బు ఉండొచ్చు 100%. అది ఎట్లాంటి మానసిక జబ్బు అనేది ఆ వ్యక్తిని మనము చూస్తే, ఆ వ్యక్తితోని ప్రాపర్ గా కూర్చొని, లేదా అతని స్కిజోఫ్రేనియా ఉందా, లేదా బైపోలార్ ఉందా, లేదా సైకోసిస్ ఉందా, లేదా పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నాయా. సో రకరకాల డిజార్డర్స్ ఉంటాయండి. కేవలం ఓన్లీ ఒక వ్యక్తి ఇట్లా చేసిండు కదా అంటే ఆ వ్యక్తికి వెనకాల ఏముందో, ఆ వ్యక్తి జబ్బేంటో, ఆ వ్యక్తి ఎలాంటోడో అనేది ఇది చాలా పెద్ద సైన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు లంగ్స్ ఖరాబ్ అయినాయి, అందుకని దానివల్ల చనిపోతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే అది ఇంటర్నల్ గా ఒక ఆర్గాన్ డ్యామేజ్ అవడం వల్ల చనిపోతున్నారు. అర్థమైందా? కరోనా అనేది ఒక వైరస్, ఆ వైరస్ అనేది లంగ్స్ కి ఎఫెక్ట్ చేస్తుంది, దాని వల్ల నువ్వు చనిపోతున్నావు. సో అందరు యాక్సెప్ట్ చేస్తారు. అదే దాన్ని ఇప్పుడు ఏదైతే చంపేసినారో ఆ యొక్క బ్రెయిన్ లో యొక్క ఆలోచన విధానం కానీ, అతని యొక్క పర్సనాలిటీ కానీ సరిగ్గా లేదు. సో అది కూడా ఒక జబ్బు. ఆ జబ్బు ఉండడం వల్ల ఈ విధంగా చేయాల్సి వస్తుంది. సో నేను అనేది ఏంటంటే, ఇట్లాంటి ప్రతిదీ ఎట్లయితే మనకు జ్వరం వస్తుందో, ఎట్లయితే మనకు చలికాలంలో కోల్డ్ ఫీవర్ ఇట్లా ఏమైతే వస్తాయో, యాక్సిడెంట్ అయినప్పుడు ఎట్లయితే కాలు విరుగుతుందో, దాని తర్వాత అవసరం వస్తే సర్జరీ ఎట్లయితే చేయాలో, అదే విధంగా మానసిక జబ్బులు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. అది చాలా మందికి తెలియదు. ఎంతో మంది ఎన్నో విధాలుగా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. మానసిక జబ్బులు కూడా డిసీజ్ లాగానే, అది ఏదో వాళ్ళు కావాల్సుకొని చేయరు, అదొక డిసీజ్. ఆ డిసీజ్ కి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీ యొక్క చుట్టుపక్కన ఎవరైతే, ప్రతి వ్యక్తికి హార్డ్లీ ఒక 10 to 15 members క్లోజ్ రిలేషన్షిప్ ఉంటాయి. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా చిన్న వ్యక్తి అయినా, వాళ్ళ యొక్క బిహేవియర్ లో మార్పు వచ్చినా, నిద్రలో మార్పు వచ్చినా, ప్రవర్తనలో మార్పు వచ్చినా, డ్రెస్సింగ్ సెన్స్ లో మార్పు వచ్చినా, వాళ్ళ యొక్క లుక్ లో మార్పు వచ్చినా, ఖచ్చితంగా అతనికి ఏదో ఇష్యూ ఉన్నట్టే. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ కేసెస్ లో మేము దగ్గరుండి చూసాం కాబట్టి వాళ్ళు నార్మల్ వాళ్ళే, ఎలాంటి బిహేవియరల్ చేంజ్ అనేది ఎప్పుడు కనిపించలేదు. కానీ సడన్ గా అట్లా అవ్వడానికి రీజన్స్ ఏంటని చూస్తే, అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య అయితే ఈ అక్రమ సంబంధాలు ఏమైనా ఉండడమో, వాళ్ళ మీద డౌట్ ఉండడం, ఇట్లాంటి రీజన్స్ అని అనిపిస్తుంది. సో మెయిన్ ఈ కేసెస్ అని రావడానికి వచ్చేవి సిటీ. ఈ సిటీ కల్చర్ కూడా వీళ్ళని ఈ విధంగా చేంజ్ చేస్తుంది అంటారా? ఎందుకంటే ఒకసారి మనం చూసుకుంటే లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా బెస్ట్ అంటే లవ్ బెస్ట్, ఎందుకంటే ఇష్టంగా కలిసి ఉంటారు అనుకుంటారు. కానీ ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకుని ఇద్దరే ఉండడం వల్ల వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా అసలు థాట్ ప్రాసెస్ కూడా రావట్లేదండి. ఏదైనా చిన్న గొడవ అయితే వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళు చంపుకోవడం, ఏదో ఒకటి చేసేస్తున్నారు. అదే అరేంజ్డ్ మ్యారేజ్ లో అట్లా జరగదు. ఎందుకంటే మన వెనకాల ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, ఏమనకూడదని ఆగుతారు. సో ఇట్లా లవ్ మ్యారేజ్ విషయానికి వస్తే ఇట్లా జరుగుతుంది. ఇదంతా సిటీ కల్చర్ దీని అంతటిని ఎఫెక్ట్ చేస్తుంది అంటారా? మీరు ఏదైతే చెప్తున్నారో లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్, ఇవన్నీ మనం తీసుకుంటే అరేంజ్ మ్యారేజెస్ లో ఉన్నాయి, లవ్ మ్యారేజెస్ లో కూడా ఉన్నాయి. మేము ఎన్నో చూస్తున్నాం. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అని అనుకుంటారు, కానీ రియాలిటీకి వస్తే ఇక్కడ థింగ్ వచ్చేసి మ్యారేజ్ అనేది కాదండి, ఎక్స్పెక్టేషన్స్. ఈ సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఈ జనాలు బ్రతుకుతా ఉంటారో వాళ్ళు రియాలిటీని మిస్ అవుతున్నారు. ఆ రియల్ ప్రపంచం ఎప్పుడైతే వాళ్ళు
టేస్ట్ చూస్తారో ఆ రియల్ ప్రపంచం టేస్ట్ వాళ్ళకి నచ్చదు. ఓన్లీ సోషల్ మీడియాలో చూసే ప్రపంచం ఉన్నప్పుడే వాళ్ళ బ్రెయిన్ లో డోపమిన్, సెరోటోనిన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అది ఒక పాజిటివిటీని క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు అదే ఉంటుందేమో ఈవెన్ ఇన్ రియల్ టైంలో అని కూడా వాళ్ళు రియల్ టైంలోకి ఎంటర్ అవుతారు. కానీ రియల్ టైంలోకి ఒక రిలేషన్షిప్ లోకి ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఒక దగ్గర ఉంటారు. వాళ్ళు మంత్లీ రెంట్ కట్టాలి, ఎక్స్పెన్సెస్ బేర్ చేయాలి. ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత. సో ఆ రియాలిటీ టచ్ మిస్ ఈ యొక్క రియాలిటీని టచ్ చేస్తున్నారు. ఎప్పుడైతే రియాలిటీని టచ్ చేస్తున్నారో వాళ్ళకు ఈ యొక్క లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా రీచ్ అయిన స్టేజ్లో ఉన్నారు. ఎప్పుడైతే ఇట్లాంటి థాట్లో ఉంటారో అప్పుడు దిస్ ఈస్ ఆల్ హార్మోనల్ గేమ్స్, న్యూరో ట్రాన్స్మిటర్ గేమ్ ఇన్ బ్రెయిన్. సో వాళ్ళకి మళ్ళీ డోపమిన్, సెరోటోనిన్ ఏవైతే హార్మోన్స్ అనేవి ఉంటాయో అవి రాంగ్ గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అప్పటికప్పుడు వచ్చే డిసిషన్స్. అందుకనే కంట్రోల్ చేయలేక ఆ యొక్క స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో కంట్రోల్ చేయలేక పక్కన ఎవరు లేక ఆ మాట తగాదం పెరిగి ఆ సడన్ గా ఇట్లాంటి యాక్టివిటీస్ చేసేస్తారు. నేను ఎన్నో కేసెస్ చూసాను. జనరల్ గా ఇట్లా దొబ్బినా గానీ వెనకాల పడి తల పగిలిపోయి వైఫ్ చనిపోయింది, అతను ఇప్పుడు 20 years నుంచి జైలు. సో ఇట్లాంటి ఎన్నో కేసెస్ అని మేము చూసినాం. అసలు వాళ్ళు అలా అవ్వకుండానే వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది స్టేబుల్ గా ఉంచుకోవడానికి వాళ్ళకి ఇట్లాంటి మెంటల్ రిలేటెడ్ ఏ డిజార్డర్స్ రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ అనేవి వాళ్ళు డైలీ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఇటు పిల్లలు కావచ్చు, పెద్దలు, వర్కింగ్ ఎవరైతే ఉంటారో ఉమెన్స్ కావచ్చు, అందరూ ఎట్లాంటి లైఫ్ స్టైల్ అనేది ఫాలో అవ్వాలి? ఒక్కొక్కరి ఇప్పుడు ఏదైతే ఉందో మెంటల్ హెల్త్ ఈజ్ మోస్ట్ ప్రియారిటీ ఈ రోజుల్లో. ఆ మెంటల్ హెల్త్ మోస్ట్ ప్రియారిటీ అన్నప్పుడు ఒక్కొక్కరి యొక్క లైఫ్ స్టైల్ ఒక్కో విధంగా ఉంటుంది. సో మేజర్గా ఓవర్లాప్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు గోల్ డైరెక్టెడ్ లైఫ్ ఉండాలి విత్ మినిమం ఎక్స్పెక్టేషన్స్. అండ్ అదే విధంగా వాళ్ళ యొక్క యాక్టివిటీ అనేది లేదా రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, ది డైట్ దే ఈట్ అండ్ వాళ్ళ యొక్క కనెక్ట్స్ కానీ, అండ్ అదే విధంగా వాళ్ళ యొక్క తీసుకునే ఆహారం అండ్ ఈ వ్యసనాలకు దూరం ఉండడము, ఆ నిద్ర ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం. సో ఇట్లాంటిది ఓవర్లాప్ గా. సో కొన్ని మానసిక జబ్బులు జెనెటిక్ గా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఎవరికైతే ఇష్యూ ఉంటుందో, ఎవరికైతే చిన్న ప్రాబ్లం వస్తుందో చాలా యాప్స్ ఉన్నాయి. వెంటనే విత్ ఇన్ మినిట్ ఆర్ విత్ ఇన్ సెకండ్స్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. డాక్టర్స్ కూడా ఎంతమంది అవైలబుల్ ఉన్నారు. జస్ట్ రీచ్ అవుట్. ఇప్పుడు జనరల్ గా మనం ఒక రెస్టారెంట్ పోతే 1000 rupees అవుతుంది. అదే ఒక 500 rupees ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేసి 1 hour మాట్లాడండి. ఇష్యూ ఏందో డాక్టర్ చెప్తాడు. ఆ ఇష్యూకి మనం మెడిసిన్స్ వాడాలా లేదా థెరపీస్ తో తగ్గిపోతాయా అనేది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఇలా మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ అంటే అట్లా రాకుండా ఉండడానికి ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి ఉండాలి, తర్వాత ఫోన్ వాడడం తగ్గించాలి, మెడిటేషన్, యోగా ఇట్లాంటివి ఉండాలి. ఓకే, ఒకవేళ వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే ఈ ఫీల్డ్ లో ఎలా ఉంటాయి ఈ థెరపీస్ అనేవి ఉంటాయా, వాళ్ళకి మెడిసిన్ ఇస్తారా, ఎట్లాంటివి ఇస్తారు వాళ్ళకి? జబ్బుని బట్టి ఉంటుందండి. వాళ్ళకి ఏదైతే అది ఆ జబ్బు మెడిసిన్స్ తో తగ్గుతుందా లేదా వేరే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అని, బయోఫీడ్బ్యాక్ థెరపీ అని, ఆర్టీఎంఎస్ అని, అండ్ కొంతమందికి థెరపీస్ తోని మినిమల్ చాలా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న థెరపీస్ తోని వర్కౌట్ అవుతుంది. కొంచెం క్రోనిక్ స్టేజ్ లో మెడిసిన్స్ తోని వర్కౌట్ అవుతుంది. సో అది పేషెంట్ టు పేషెంట్ వేరీస్. కంప్లీట్ గా అది ఏ స్పెక్ట్రమ్ లో పడుతుంది, అది ఏ జబ్బు, అవన్నీ కంప్లీట్ గా ఒక పేషెంట్ అసెస్ చేసిన తర్వాత తీసుకునే డిసిజన్. సో అట్లా అన్నమాట. చూసాం కదా, మొత్తానికి ఈ మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఎట్లాంటి డిజార్డర్స్ అయినా కానీ వాళ్ళకి ముందు నుంచి ఆ సిమ్టమ్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఈ కేసెస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో అవి రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా డాక్టర్ గారి మాటలో విన్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సిటీ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, పిల్లలకు కూడా తల్లిదండ్రుల దగ్గరుండి వాళ్ళకి ఫిజికల్గా యాక్టివ్గా ఉండేలా చేయాలి. అలాగే వాళ్ళని ఫోన్కి ఎడిక్ట్ అవ్వకుండా వాళ్ళ దగ్గరుండి చూడడం, అలాగే ఇటు జాబ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ టైం టు టైం స్లీప్ ఉండే విధంగా, డైట్ ఉండే విధంగా చూసుకోవడం. అలాగే ఇప్పుడున్న ఈ యొక్క అంటే పొల్యూషన్ బేస్డ్ అంత సిటీ అంతా పొల్యూటెడ్ గా ఉంటుంది కాబట్టి దాన్ని అంతటిని దృష్టిలో పెట్టుకొని ఎలా లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉండేదని కూడా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ ఇప్పుడు ఇలాంటి కేసెస్ వస్తున్న తరుణంలో ఎవరిలో అయినా మన ఫ్రెండ్స్ లో ఎలాంటి సిమ్టమ్స్ మనకి తేడాగా కనిపించినా కానీ వెంటనే సైకాట్రిస్ట్ని మనం కన్సల్ట్ అవ్వడం అనేది చేయాలి. అప్పుడు ఇట్లాంటి కేసెస్ అనేవి తగ్గించవచ్చు అనే విషయాలన్నీ కూడా మన డాక్టర్ ద్వారా తెలుసుకున్నాం. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.